నేను పింగ్ చేస్తే ఉదయ్ ప్రీతి వెళ్ళి ఈవిడికి చెప్పిన తర్వాత ఈవిడికి భయం మొదలైంది. ఇప్పుడు ఏం చదువుతాడో వీడు, ఏం తీస్తున్నాడు, రోజుకి ఒక్కటి తీస్తున్నాడు, కొత్త ఆధారాలను పట్టుకొస్తున్నాడు, ఇప్పుడు ఏం చేసుకొస్తాడు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, నాకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాడికి ఇచ్చారంటే మీకు తెలుసు కదా, మీ గుట్టంతా నా చేతిలో ఉంది, చచ్చిపోతారు మీరు, బయటకు వచ్చిందంటే మొహం ఎక్కడ పెట్టుకుంటారు మీరు, అయ్యో మాకేం పని అక్క, అసలు వాడు ఎవడో కూడా మాకు తెలియదు అని చెప్పి ఆమె కాల్ కూడా మీరు వినే ఉంటారు. వాడిని పట్టించుకునేది ఏంటి అసలు, నేను వాడికి చెప్పానక్క, ఉదయ్కి చెప్పాను శేఖర్ భాష జోలికి పోవద్దు, శేఖర్ భాష ఇవన్నీ పట్టుకుంటున్నాడు అని చెప్పి. కానీ ఈవిడికి రోజు రోజుకి డౌట్ పెద్దదయ్యి బాగా వాళ్ళని సతాయించడం మొదలుపెట్టినాడు. ఏమన్నా చెప్పావా అని చెప్పి. దానికి తోడు నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో నా కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి, వచ్చి మీ ముందు పెడతానంటే ఆవిడ టెన్షన్ మొదలైపోతుంది. చూసిన ప్రతిసారి అమ్మో వీడు చెప్పేశాడా అంటే వీడు ఇట్లా ఎంతో మందిని చెడగొట్టుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంది అనమాట, నువ్వు చెప్పావా అని చెప్పి. అలా వీళ్ళ గట్టిగా ఇది చేసింది అనమాట. మీకు ఒకవేళ కనుక నాకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే శేఖర్ కనుక ఇస్తే నతీజా ఎలా ఉండబోతుందో అని చెప్పి వాడికి ఒక చిన్న ట్రైలర్ వేసి చూపించింది. ఏంటది, ఈ ప్రీతి పేరుతోటి ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అమ్మాయి ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొన్ని సెన్సిటివ్ పిక్చర్స్ ఇవన్నీ దాంట్లో పోస్ట్ చేసి వీళ్ళని ట్యాగ్ చేసి దాని కింద బూత్ కామెంట్లు ఇవన్నీ పెట్టించి, చూడు రేపు నీ బతుకు ఇలా ఉండబోతుంది బజార్లో అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళకి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఇంత చేసిన నేను మంచి కోసం నాకు జరిగింది, అమ్మ ఇట్లా ఫోన్ చేశాడు నేను చెప్తే నన్నే బెదిరిస్తోంది, ఇలా ఎంతకాలం ఈ దాస్యం, రోజు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ నరకం అనుభవించే బదులు ఒకటే రోజు బయటకు వచ్చేద్దాం ఏదైతే జరిగింది అంతే కదా. అప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయడం మొదలెట్టారు. ఫస్ట్ ఉదయ్ కాంటాక్ట్ చేశాడు. చేసిన తర్వాత భయ్య ఈ పరిస్థితి, నేను ఐ వాంటెడ్ టు సపోర్ట్ యూ అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చాడు. వాళ్ళకు ఉన్న పరిచయం ఏంటి ఇవన్నీ కూడా. ఇట్లా నేను ఇందాక చెప్పాను కదా, ప్రీతిని తీసుకెళ్ళాను ఫస్ట్ రోజే అమ్మాయికి డ్రగ్ అలవాటు చేసింది, బలవంతంగా నోట్లో డ్రగ్ పెట్టి కోక్ పోసేసి ఎలా చేసినట్టు. సో దీనికి సాక్ష్యాలు అంటే ఆ అమ్మాయే సాక్ష్యం. ఒక అమ్మాయి చిన్నపిల్ల కాదు కదా సార్, ఈమె డ్రగ్ పెట్టి కోక్ పోస్తే ఆమె పోపించుకోవడానికి. అమ్మ చిన్నపిల్లమ్మ, 21 సంవత్సరాలు, ఏం తెలుస్తాయి పిల్లలకి? 21 సంవత్సరాలు అంటే మీరు ఎట్లా అనుకుంటారు సార్ ఈ జనరేషన్ లో చిన్నపిల్ల అని చెప్పేసి? ఏమమ్మా, నాకైతే అమ్మాయిని చూస్తే కూతురులాగా చాలా చిన్నపిల్లనే అనిపించింది. బట్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తున్న అమ్మాయికి మినిమం కోక్ తాగిపించడం, బాయ్ ఫ్రెండ్ 16 ఏళ్ళకే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది. దానికి డ్రగ్స్ కి చాలా దూరం ఉంది. డ్రగ్స్ అనేది చాలా హై సొసైటీలో జరిగేది. అసలు అది డ్రగ్ పళ్ళపుడా ఏదో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. బాయ్ ఫ్రెండ్లు కామనే, కానీ డ్రగ్స్ అవన్నీ కూడా ఎవరికి తెలుస్తుందమ్మా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా డ్రగ్ ఎలా ఉంటుందో? మీకు ఎన్నేళ్ళు చెప్పండి. సరే వయసు వద్దులేదు, 25 ఎంతో 30 ఎంతైనా ఉండండి. మరి ఇన్నేళ్ళకి మీరే చూడనప్పుడు ఆ 21 పిల్ల ఏం చూస్తుందమ్మా? సో అదేంటన్నా, బాయ్ ఫ్రెండ్ ఉండడం కామనే, కానీ డ్రగ్ ఎవరికి అలవాటు ఉండదు. నోట్లో ఏం పెట్టింది అని తెలిసే లోపే ఇది ఒక్కొక్క తగ్గని పోసేస్తే ఏం తెలుస్తుంది ఆ పిల్లకి? ఆడవాళ్ళు కూడా ఇంత అరాచకంగా ఎప్పుడు తయారయ్యారు సార్? అది ఆ పిల్ల చెప్పింది. ఆ అమ్మాయికి ఏం అవసరం అమ్మా బయటకు వచ్చి చెప్పడానికి? బయటకు వచ్చి ఒక అమ్మాయి నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్పడానికి ఏం అవసరం? సరే సార్, మీరన్నట్టే అమ్మాయికి డ్రగ్, ఈ అమ్మాయి లావణ్య ఎలానో అలవాటు చేసేసింది, ఫస్ట్ టైం తెలియకుండా చేసింది, తర్వాత మరి 1.5 year ఆ అమ్మాయితో ట్రావెల్ చేసింది. తర్వాత రెండో అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది మొత్తం. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూడొచ్చు. రెండోసారి ఈ అమ్మాయి ఇట్లా లైన్స్ కొట్టుకునేది చేస్తారు కదా, క్రెడిట్ కార్డు పెట్టి చూసాను పిలుస్తున్నప్పుడు పిలిచింది, నువ్వు చేయి బాగుంటుంది అని చెప్పంటే వద్దక్క అన్నా కూడా ఉన్న చెల్లెలు అయితే చేయాలి. ఏముంటుంది దీంట్లో? 32 ఏళ్ళ ఆవిడ 21 చిన్నపిల్లకి ఎలా ఉంటుంది? అక్క అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా కనబడుతుంటే, అక్క ఇంత పని చేస్తాను మనం కూడా చేద్దాం, ఒక హీరోయిజం కనిపిస్తుంది ఇంకోసారి. అది కూడా ఇనిషియల్ స్టేజెస్లో బలవంతంగానే చేసింది. బట్ తర్వాత షీ ఫాలోడ్ హర్. ఆవిడ మాట్లాడే బూతులు మనం కూడా మాట్లాడాలి, ఆవిడ చేసుకునే హ్యాబిట్లు, మందు, సిగరెట్లు ఇలాంటివి మనం కూడా చేసుకోవాలి. అంతే, ఒక రోల్ మోడల్ లాగా చూస్తారు కదా. మీ అన్నయ్యో లేకపోతే మీ అక్కయ్య ఎవరు ఉంటే జనరల్ గా లేడీస్ అక్కయ్యని చూస్తారు, మగవాడు వాళ్ళ నాన్ననో అన్నయ్యో చూసుకొని ఫాలో అవుతారు. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, మంచి విషయాలు నేర్చుకుంటే అదొక హ్యాపీ, కానీ ఇలాంటి విషయాలు కూడా నేర్చుకుందంటే అదే కొంచెం కష్టంగా ఉంది. మందు కన్నా విషయం చాలా తొందరగా పనిచేస్తుంది. అదే సార్. సో చెడు చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ పిల్ల అలాగే అట్రాక్ట్ అయ్యి ఈవిడ హ్యాబిట్లు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు అవన్నీ రికార్డ్ చేసుకుంది ఈవిడ. ఏ పని రికార్డ్ చేసుకుని ఇవాళ వాటిని ఉపయోగించుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. అండ్ ఆవిడ అన్నట్టుగానే ఇవాళ ఎప్పుడో పాతవన్నీ బయటపెట్టింది. సరే, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? కొన్నాళ్ళకి ఈ డ్రగ్ హ్యాబిట్లు అవన్నీ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, ఓవర్ డోసులు అయిపోయి ఆరోగ్యం దెబ్బతిని ఆఖరికి డిప్రెషన్ వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది అమ్మాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేసి తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్లో పెడితే ఇప్పుడు మొత్తానికి అమ్మాయి కోలుకొని జీవితంలో మళ్ళీ డ్రగ్స్ చేయకుండా ఈ దరిద్ర బూతులు ఇవన్నీ మానేసి మంచి కల్చర్లో ఇప్పుడు ఆవిడ షీస్ ఇంటూ
నైస్ హ్యాండ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు టచ్ లో లేరా ఇంకా? అంటే లావణ్యతో ఈ అమ్మాయి పెద్దగా సమస్య లేదు, టచ్ లేకుండా ఎలా ఉంటావు? నీ జుట్టంతా నా చేతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రావాలి. సో బట్ ఈఎంఐ తెలివిగా ఈఎంఐ జోలు రాకుండా ఉండడానికి ఈఎంఐ నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, నేను రీహాబిలిటేషన్ నుంచి నేను బెంగళూరులోనే ఉన్నాను, అక్కడే ఉన్నాను, రాలేనక్క ఏదో చెప్పుకుంటూ తప్పించుకుంటే, బట్ దే ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఫోన్ కాల్స్. అలా ఈ అమ్మాయికి ఈ అలవాట్లు ఇవన్నీ వాళ్ళ నుంచి బయటకు వచ్చి అలా మామూలుగా ఉంటున్న తన మానాన్ని తన బతుకుతున్నప్పుడు, అంటే భాషా సినిమాలో అంతా గోండాయిజం చేసి ఆటో డ్రైవర్గా బతుకుతుంటాడు చూడండి, అలా పాపం ఈ అమ్మాయి తన మానాన్ని తను బతుకుతున్నా కూడా తన డౌట్ వల్ల ఆ అమ్మాయిని పీడించి వేధించి చేస్తే ఆ అమ్మాయికి బయటకు వచ్చి మళ్ళీ భాష అదే తిరగబడి ఇప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్పడానికి వచ్చింది. అయితే నువ్వు బయటకు వస్తావా, నా గురించి నిజం చెప్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నిజం చెప్పింది ఎవరమ్మా? అత్యంత సన్నిహితురాలు. ఆ అమ్మాయికి ఎంతో క్లోజ్, 1 సంవత్సరం పాటు అమ్మాయి ఉన్నది. అండ్ ఆ క్లోజ్నెస్ కూడా ఈ లావణ్య బయటపెట్టిన కాల్లోనే మీరు గమనించవచ్చు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనేది. సంవత్సరంన్నర పాటు అమ్మాయిని అట్టబెట్టుకుంది. ఆ అమ్మాయి వచ్చి నీ ఎగ్నెస్ట్గా సాక్షి చెప్తే అంతకన్నా ఇంకేంటి, అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏంటి? ఆ అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చానో లేకపోతే భయపెట్టానో ఇలాంటివో చెప్తాను, నాకేం అవసరం? భయపెట్టే ఛాన్స్ అంతా నీదే, ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాయి ఆవిడకి సంబంధించిన అన్ని ఆధారాలు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చిన దగ్గర నుంచి, పోలీస్ కేసు పెట్టిన దగ్గర నుంచి మీడియాలో లీక్లు ఏంటి, ఆ అమ్మాయి ఎప్పుడో జాయింట్ కొట్టిందో, లేకపోతే సిగరెట్ కొట్టిందో, లేకపోతే బూతులు మాట్లాడిందో, ఇవన్నీ ఎవరు అలవాటు చేశారమ్మా అమ్మాయికి? నీ దగ్గర నుంచే నేర్చుకుంది ఈ బూతులు ఇవన్నీ కూడా. ఇవాళ వచ్చి నువ్వు చూడండి ఈ అమ్మాయి ఎట్లాంటిదో అని చెప్పి మీడియాలో చూపిస్తుంది. ఆ అమ్మాయి మానేసి మంచిగా ఉన్న టైంలో ఆ అమ్మాయి చెడుని పరిచయం చేసి ఆ అమ్మాయి చెడ్డదానికి చిత్రీకరించి ఆ అమ్మాయి ఇంటి నుంచి ప్రెషర్, బంధువుల నుంచి ప్రెషర్, ఏంటమ్మా ఇలా బ్యాడ్ అయిపోతుంది కూతురు, వద్దు దాన్ని ఈ జోలికి రావకండి అంటే ఏదో రకంగా ఆ అమ్మాయిని కేసుకి నుంచి తప్పించాలి అని రకరకాల ప్రయత్నాలు. దాంట్లో భాగంగా ఆ అమ్మాయి ధైర్యం ఎవరు? నేను, శేఖర్ భాష ఉన్నాడు, నిలబడ్డాడు అని చెప్పారు. వీడిని కొడితే ఆ అమ్మాయి భయపడుతుంది అని చెప్పి నా మీద దాడి, ఆ అమ్మాయిని డిఫేమ్, ఇన్ని రకాలుగా చేస్తూ విచ్చలవిడిగా మళ్ళీ మా మీద కేసులు పెడుతుంటే అలా చూస్తున్నారు పోలీసులు సోద్యం. ఇది ఎలా ఉందంటే సార్, నిజంగా ఒక మూవీ తీసేయచ్చు కదా మీరు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మీకు. ఈ 1.5 ఆల్మోస్ట్ ఒక 1 month దాటిపోయిందా మీరు ఈ ఫైట్ చేయబట్టి? తెలియదు నాకు అసలు, మీరు చెప్తే ఇందాక 25 రోజులు ఏందో అనిపిస్తుంది నాకు. అంతే మరి, పరిగెడుతూనే ఉన్నాను. యాక్చువల్గా ఓ 2-3 రోజులు ఈ వంకాయన పెట్టి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అంటే ఈ అమ్మాయిని డిఫెండ్ చేయడం మొదలెట్టింది. అమ్మాయికి సపోర్ట్గా రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను రాలేదనుకోండి ఆ అమ్మాయి భయపడిపోతుంది. ఇప్పుడు అసలు అమ్మాయి మళ్ళీ ప్రీతి మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కనబడట్లేదు. అదే మన మీడియా మిత్రులకు కూడా, అరే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్తుంది, తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి, అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేసి అమ్మాయిని ఒక హీరోగా చూపించాలి మనం. ఎందుకంటే అమ్మాయి డ్రగ్స్ చేసింది, ఒకప్పుడు తప్పు చేసింది, ఇప్పుడు అవన్నీ వద్దు అనుకుని ధైర్యంగా వచ్చింది, రిహాబిలిటేషన్లో చేరింది, మంచిగా మారింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఒకరికి ఆదర్శంగా చూపిస్తే రేపు ఇంకొకళ్ళ మంది డ్రగ్స్ మానేసి ఇలా వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య గారు డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి ధైర్యంగా ఒప్పుకొని నేను తీసుకున్నాను ఒకప్పుడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. ఇంత జరిగినా కానీ లావణ్య గారు మాత్రం అసలు నాకు డ్రగ్స్ అంటే తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది. ఇంకొక వీడియో చూపిస్తాను. ఈ అమ్మాయి అతి దీంట్లో పోయి చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేసి మనకి వేరే సాక్ష్యాలు ఏమక్కర్లా, ఆవిడ ఇచ్చిన సాక్ష్యాలే అన్నీ కూడాను. సో మస్తాన్కి ఆ యూనిట్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్ గా చెప్పండి. లావణ్య, నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏమండి ఇప్పుడు నేను డ్రగ్ అలవాటు ఉందా, ఉంది, లేదు, ఒక మాటలో చెప్పచ్చు అంతే. బట్ ఇప్పుడు మీరు అడగండి నన్ను, ఉందా లేదా? లేదు, కావాలంటే టెస్ట్ చేయించుకోండి. అసలు ముందు కోపం వస్తుంది, ఎక్కడ ఎలా ఉంటుంది నాకు డ్రగ్ అలవాటు అని చెప్పేసి అంటాం కదా. ఇప్పుడు మీరు వినండి. గోవాలో డీజేకి వెళ్ళాను. నాకు అక్కడ పీపుల్ పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24 మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు 2 years నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాస్తాను అలవాటు ఉందని నేను చెప్పచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు. గోవా నుంచి అసలు ఆవిడ ఏం మానేసి వచ్చారు? మానేసి డ్రగ్స్ మానేసి. కానీ ఒక టైంలో లావణ్య గారు నాతో మాట్లాడినప్పుడు అసలు నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పారు. అదే అంటున్నాను, ఆవిడే
ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ నోటితోనే చెప్పింది చాలా క్లియర్గా. ఇప్పుడు ఇవాళ రాజ్ తరుణ్ మీద కోపం వచ్చింది, ఆయన ఎంత చేసినా వినలేదు. ఇవాళ రాజ్ తరుణ్ నాకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పొచ్చు, కానీ ఇది మార్చలేవు కదా నువ్వు. రోజుకొక మాట చెప్పలేవు కదా. మొన్న నువ్వే చెప్పావు, ఇవాళ నీకు కోపం వచ్చిందని చెప్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు రాజ్ తరుణ్ డ్రగ్స్ చేశాడు అది ఇది అని చెప్పి. అన్ని సాక్ష్యాలు ఆవిడ మన ముందు పెట్టింది చాలా క్లియర్గా. అండ్ ఈవిడ ఈ చిన్న పిల్లని ప్రీతి గురించి కూడా బదనాం చేస్తుంది అనే విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పోయి. ఇట్లా నా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. అది నిజం చేస్తూ ఆ ఫోటోలన్నీ ఈవిడ ఫోన్ నుంచే అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మీకు కూడా వచ్చి ఉంటాయి ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి. లాస్ట్ టైం మీతో షూట్ జరుగుతున్నప్పుడే ఒక 50 ఫోటోల దాకా వచ్చాయి నాకు. సో బేసికల్లీ డీఫేమ్ చేయడానికి ఆవిడ కంకణం కట్టుకొని చేస్తున్న పని ఇది. నా గురించి చెప్తావా? నీ దగ్గర ఉన్న నా దగ్గర ఇన్ని ఫోటోలు ఇన్ని కాల్ రికార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా ఆవిడకి? అసలు ఇదే ఒక జీవిత ధ్యేయం అన్నట్టు పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు. అదే చెప్తున్నారు కదా, ఇదే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి, ఇదే వాళ్ళ జీవితం. అంతే, మనుషులది బ్లాక్మెయిల్ చేయడం. ఇదే మీకు సంబంధించిన ఏదో రకం. మీరు కనబడ్డారు, మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు అనుకోండి, మనం మామూలుగా సరదా మాట్లాడుకుంటాం. మీరు పరిచయం అయితే మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఓకే, దీని గుట్లే ఉన్నాయి, ఇది ఏం చేస్తుంది, మీ ఇంటికి వెళ్ళా, ఒక మీ ఇంట్లో ఇట్లా చూస్తారు, ఏమైనా ఫోటోలు ఉన్నాయా, ఏమున్నాయి అంటే దొంగతనాలు చేసే టైప్ కూడా కాదు. మళ్ళీ మీ గుట్టుమట్లు పట్టుకుంటారు. మీరు ఏదైనా సరదాగా నాకు అప్పుడులో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఇట్లా అని చెప్పారు అనుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకుంటారు, రాసి పెట్టుకుంటారు డైరీలో. తర్వాత ఏదైనా అవసరం వస్తే తీసుకొస్తారు. ఇంకా వాడికి సంబంధించి వాడిని మీరే చంపేశారను తెలుసు, మీరేమో ఆగని పోరాటం. ఆగుతుంది ఎప్పటికీ. యాక్చువల్గా రాజ్ తరుణ్కి ఒక అమాయకుడు అతని మీద పెట్టినవి తప్పుడు కేసులు అని ప్రూవ్ చేయడానికి నేను వచ్చాను. అయ్యింది. బియాండ్ డౌట్ ఐ థింక్ ఐ ప్రూవ్ ద పాయింట్. రాజ్ తరుణ్కి కావాల్సిన లీగల్గా కావాల్సిన సాక్ష్యాలు అన్నీ కూడా నేను అతనికి సమకూర్చాను. ఈ కెన్ ఫైల్ ఎ కేస్ క్వాష్ చేసుకోవచ్చు, ఎఫ్ఐఆర్, వాట్ ఎవర్. సో నాకు తెలిసి ఇది బియాండ్ పాయింట్ ప్రూవ్ చేసేసాం. ఆవిడ 13 ఏళ్ల రిలేషను ఎన్ని చెప్పినా కూడా 13 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళతో మూవ్ అయిపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చి నాకు వీడు కావాలి అని చెప్పి అడిగే ఇది లేదు. ఆవిడ చాలా క్లియర్గా నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో 2.5 ఏళ్ళ నుంచి మాకు సంబంధం లేదని చెప్పేసింది. మొన్నటి వరకు 3 నెలలు అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాలు అని చెప్తున్నారు. రోజుకు ఒక మాట చెప్తుంటారు. సో బేసికలీ ఆవిడ స్టేట్మెంటే మనం వాడుకోవచ్చు. అది కాకపోయినా మనకి క్లియర్ కట్గా ఒక ఎఫ్ఐఆర్ చూపించాము. ఆవిడ ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఎవడో పెట్టిన ఎఫ్ఐఆర్ కాదు, ఆవిడ సంతకం పెట్టినా ఆవిడ ఒప్పుకున్న విషయం ఏంటి క్లియర్ కట్గా, నేను మస్తాన్ సాయితో మూవ్ అయిపోయినా అతను పెళ్లి చేసుకోమని అడిగితే అని చెప్పింది. సో అది కాదన్నారు. తర్వాత ఇంకొకటి తీసుకొచ్చాము. ఫైనల్గా నా గుండెకాయ కాలు అంతా విన్న తర్వాత కూడా ఇంకా అంతకు మించి ఏం సాక్ష్యం కావాలి? లిటరల్లీ ఇంకేదన్నా వీడియో సాక్ష్యం పట్టరావాలా? అవసరం లేదు కదా, అంత దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు. జనాలందరికీ అర్థమైపోయింది క్లియర్ కట్గా. ఇంక ఏదో చింత చచ్చిన పులుపు చావదని ఏదో కొంత అలా ఏదో చెప్పుకుంటున్నారు తప్ప, బట్ బియాండ్ ఎనీ డౌట్ మనం రాజ్ తరుణ్ కేసు సెటిల్ చేసేసాం. రాజ్ తరుణ్ కేసు సెటిల్ చేశానని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే తవ్వే కొద్దీ ఏవో ఒకటి బయట పడుతూనే ఉన్నాయి. అసలు ఈ కేసు గురించి ఇంత ఇష్యూ అవుతుందని మనం ఆల్మోస్ట్ ఒక 25 days బ్యాక్ మన ఇద్దరం ఇదానే కూర్చొని ఇంటర్వ్యూ చేశాము. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలిసే అవకాశం ఆల్మోస్ట్ ఇంత మళ్ళీ మనం కలుస్తాము అని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే అయిపోయిందిలే ఇంక ఈ ఇష్యూ గురించి, ఇది అప్పుడు బర్నింగ్ టాపిక్ అని చెప్పేసి నేను వదిలేసా. కానీ ఎప్పుడు మొబైల్ ఓపెన్ చేసినా కానీ ఇదే ట్రెండింగ్ టాపిక్ లో ఉంటుంది. మీరే కనబడుతున్నారు, ఆవిడ కనబడుతుంది. అండ్ మొన్న ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్, మీ మీద అటాక్ జరిగింది అని చెప్పి తెలిసింది బికాస్ ఆఫ్ హర్ అని చెప్పేసి. అది నిజమేనా? నిజమే. డౌటా? ఆవిడే ఎదురుగా వచ్చి చెప్పులు ఇసిరేసి నేను మెట్లు దిగుతుంటే అర్ధరాత్రి 12 గంటలకి స్టూడియోలో, ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసి అలా బయటకు వెళ్తున్నాను, అక్కడ కాపు కాసుకొని ఉంటే ఏం చేస్తాం మనం? అర్ధరాత్రి 12 గంటల వరకు ఆవిడ మీ గురించి వెయిట్ చేస్తున్నారా బయట? మా ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. మరి అసలు మీరంటే చాలా అభిమానం అనుకుంటా. ఆవిడతో పాటు ఇంకో 3 ఫ్యాన్స్ వచ్చారు, బాగా గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ దెబ్బతోటి ధృతరాష్ట్రుడి కౌగిలి అంటారు చూడండి, ధృతరాష్ట్రుడి కౌగిలి ఇక్కడ కాస్త క్రాక్. కాదు అంటే మిమ్మల్ని ఏ ఛానల్ అయితే పిలిచి ఇంటర్వ్యూ గురించి మాట్లాడారో, ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారో, మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదా ఆ టైంలో? చాలా మంచి ప్రశ్న. కాకపోతే పాపం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. అది లేట్ నైట్ అయ్యేటప్పటికి అంత స్టాఫ్ ఉండకపోవచ్చు వాళ్ళకి. జనరల్గా మార్నింగ్ పూట అయితే అందరు స్టాఫ్ యాక్టివ్గా ఉంటారు. లేట్ నైట్ అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగే గొడవ కూడా వాళ్ళకి కనపడడానికి కొంచెం టైం అంతా చీకట్లో ఉండింది. కరెక్ట్గా చీకట్లో కాపు కాసి కొడతారంటారు చూడండి, ఆ టైంలో. సో వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చేటప్పటికే నాకు సన్మానం జరిగింది. కొంత గట్టిగా కౌగిలించుకున్నారు ప్రేమతోటి. అది లైవ్ కావడం వల్ల వాళ్ళు ఆ టైం వరకు, అంటే మీరు అక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిసిందా ఏంటి? అయి ఉండొచ్చు, అదే అయి ఉండొచ్చు మోస్ట్లీ.
కానీ మీరు చాలా ప్లేసెస్లో లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బట్ వాళ్ళు పర్టికులర్గా అదే ప్లేస్కి రావడానికి రీజన్ ఏంటి? మన లైవ్ 2 రకాలు ఉంటాయి. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే రికార్డ్ చేసుకుని అది లైవ్ పెడుతుంటారు, అవును. బట్ ఇది డైరెక్ట్ లైవ్. మ్మ్. సో మరి ఏదో రకంగా ఆవిడకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ లైవ్ చూసి అక్కడ ఉన్నాను అనుకుందా, లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి చెప్పినా, బట్ వాట్ ఎవర్ షీ కేమ్ దేర్. ఇట్లాగే మనం ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ దప్ప కూడా రారా బయటికి చంపేస్తాను అడిగేస్తాను. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే మీరు అవి వినొచ్చు, ఎంత నీచమైన బూతులు మాట్లాడుతుందో, అందరిని తిట్టడం, ఇవన్నీ కూడా చేసింది. సరే మొత్తానికి కాసేపు పరిచర్చ వెళ్ళిపోయింది అనుకుంటే ఆడ మెట్ల దగ్గర కాపుకాసుకున్నాను. మ్మ్. వెళ్ళినప్పుడు ఇంకా మరి ఫ్రాక్చర్లు అయ్యే వరకు కొడతారా అండి? ఫ్రాక్చర్ ఏం కాదమ్మా. ఫ్రాక్చర్ అంటే ఇది మీరు చేయనుకున్నారు, ఇది చెయ్యి వల్ల కాదు. ఇక్కడ మ్మ్. ఈ బోన్ ఉంటుంది కదా, కాలర్ బోన్. అదే కాలర్ బోన్ ఇంజురీ జరిగిందని చెప్పేసి అన్నారు కదా మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు. నేను అసలు షాక్. యాక్చువల్గా 3 రోజుల క్రితం నేను కొంచెం లీవ్లో ఉన్నాను, ఏదో ప్రాబ్లం ఉండి. సో ఏదో మొబైల్లో ఏదో స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా శేఖర్ భాష మీద అటాక్ అని చెప్పి కనబడితే నేను వెంటనే మీకు అప్పటికప్పుడే మెసేజ్ చేశాను ఏమైందని చెప్పి. వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి జరిగిందంతా చెప్పేసరికి అసలు నాకు మబ్బులు విడిపోయినాయి అంటారు కదా, అలా జరిగిందనమాట. అసలు మీ మీద అటాక్ జరగడం ఏంటి, ఇంత ఫైట్ చేస్తున్నారు కదా ఈ టైంలో అని చెప్పి. కానీ మీ మీద అటాక్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మరి మీరు ఇప్పుడు ఆవిడ మీద ఇలా జరిగిందని చెప్పేసి మీరు కేసు ఫైల్ చేశారా? చేశారా? కానీ మన దేశంలో మగాడి దరిద్రం ఏంటంటే పట్టించుకోరు. మరేం జరిగింది? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైంది సార్ నా కేసు అని అడిగినా కూడా ఒక 3-4 గంటలు అక్కడ వెయిట్ చేయాలేమో, ఏం జరుగుతుంది తెలియదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇలా జరిగిన తర్వాత అప్పటిదాకా నాకు పోలీస్ స్టేషన్లో మగాడి పరిస్థితి ఏంటనే నాకు ఏ రోజు తెలియదు. నేను వెళ్ళి ఇట్లా ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన రోజు నేను చదివి చూశాను, ఆహా ఇదే మగాడికి ఉన్న ట్రీట్మెంట్ మన భారతదేశంలో. నేను ఏమన్నా సెకండరీ సిటిజనా, 3rd గ్రేడ్ సిటిజనా? అప్పుడు ఎప్పుడో ఉండే చూడండి, అంటరాని వాళ్ళని చెప్పి ఎక్కడో ఊరు అవతల పెట్టేసి వాళ్ళని చెప్పులు కొట్టుకొని ఇట్లా ఎత్తాలి. అంత దారుణంగా ఉంది ఒక మగాడి పరిస్థితి ఇవాళ. చట్టాలు కానీ, సెక్షన్స్ కానీ, ఈ పోలీసులు మనతో బిహేవ్ చేసే తీరు కానీ అలాగే ఉంది. పాపం వాళ్ళని కూడా తప్పడానికి లేదమ్మా. చట్టాలు అలా ఉన్నాయి సార్, మేమేం చేస్తాం, మాకు తెలుసు సార్, కళ్ళ ముందు తెలుస్తోంది సార్, కానీ మేమేం చేయలేని పరిస్థితి సార్ అని. సో కాబట్టి మార్చాల్సింది అక్కడ ఢిల్లీలో. అదే నా ప్రయత్నం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.